హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A1 Hima World. సో ఇది వచ్చేసి మేము సింగపూర్ వెళ్ళినప్పుడు షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా లగేజ్ అంతా కూడా మేమే నెట్టుకుంటూ వస్తాం, మీరేమీ తీసుకురావద్దని చెప్పి వీళ్ళిద్దరే తీసుకొస్తుంటే నాకు క్యూట్గా అనిపించి షూట్ చేశాను ఈ చిన్న క్లిప్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము చెన్నై నుంచి సింగపూర్ వెళ్తున్నాం అనమాట. చెన్నైలో మిడ్ నైట్ ఫ్లైట్ ఉంది. సో ఆ ఫ్లైట్ ఎక్కేసి ఇలా సింగపూర్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ అయితే సింగపూర్ రీచ్ అయిపోయాక మేము ఉండే రిసార్ట్కి వెళ్ళిపోయాము అనమాట. అక్కడ చెక్ ఇన్ అయిపోయాము. మేము ఉన్న 4 days కూడా సేమ్ రూమ్ అండ్ సేమ్ రిసార్ట్లో స్టే చేసాము. సో ఈ రిసార్ట్లోనే పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడుకునే వాటర్ రైడ్స్ చాలా ఉన్నాయి. అండ్ సేమ్ రిసార్ట్లోనే మాల్ కూడా ఉందన్నమాట. సో మేము 2 adults and 2 children కాబట్టి ఇలాగ ట్విన్ బెడ్స్ ఉండేలాగా తీసుకున్నాం అనమాట మా రూము. అండ్ మా రూమ్ నుంచి కూడా బాల్కనీ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తారండి. అలా ఓపెన్ చేస్తే బాల్కనీ అయితే ఇలా ఉంది, మొత్తం చెట్లతో ఫుల్ గ్రీనరీగా బాగుంది. అండ్ అక్కడే బార్బిక్యూ చేసుకునేవి కూడా ఉన్నాయి. అవి వీకెండ్స్ అలా చేసుకుంటారంట, చాలామంది ఉంటారంట వీకెండ్స్ అలాగా. సో అలా రూమ్లో కాసేపు ఫ్రెష్ అయిపోయి పక్కనే వాటర్ రైడ్స్ ఉన్నాయని చెప్పా కదా, వాటికి వెళ్ళిపోయాము. సో వాటర్ రైడ్స్కి వచ్చేసాము. ఇవే కాదు, లోపల ఇంకా చాలానే రైడ్స్ ఉన్నాయి. ప్రతి రైడ్ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఎవరికైనా అలౌడ్ ఉన్నాయి. అండ్ ప్రతి రైడ్ దగ్గర కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సేఫ్టీకి. మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి రిసార్ట్లో ఈ రైడ్స్ అన్నీ ఫ్రీ అనమాట, ఎవ్రీడే ఫ్రీయే. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. మిగిలిన వాళ్ళు టికెట్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లార్క్ వే, ఐ డోంట్ నో కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో, ఈ ప్లేస్కి విజిట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే సింగపూర్ అంతా కూడా మంచి లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్ అనేది దొరుకుతుంది ఈ ప్లేస్లో. సో ఇక్కడ రివర్ క్రూజ్ ఉంటుందన్నమాట, ఈ బోట్ రైడ్ లాగా అక్కడ చూపిస్తున్నా కదా ఆ బోట్ రైడ్. సో అది తీసుకుంటే సింగపూర్ అట్రాక్షన్స్ అన్నీ కూడా మంచిగా చూసేయచ్చు. సో అదే అనమాట క్లార్క్ వే. యా, సో అక్కడ అవన్నీ స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు మనము బెస్ట్ బోట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాము. మీకు కనుక సింగపూర్ విజిట్ చేసే ప్లాన్ ఉంటే ఈ ప్లేస్ని మస్ట్ విజిట్ ప్లేస్లో పెట్టుకోండి, అందులోనూ నైట్ టైం. బికాస్ సింగపూర్ అట్రాక్షన్స్ ప్లస్ లైటింగ్స్ ప్లస్ బోట్ రైడ్ ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. అండ్ ఇక్కడ మేము రియల్గా చూసిన దానికి అండ్ ఈ కెమెరాలో చూపిస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నా కెమెరా అయితే అస్సలు జస్టిఫై చేయట్లేదు అనిపించింది. ఇంకా చంద్రుడు చూసారా బిల్డింగ్ వెనకెలా దానుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ దానికి తోడు ఈ వాటర్ అండ్ లైట్ షో ఇంకా ఎక్స్ట్రా బ్యూటీని యాడ్ చేసింది అనమాట ఆ ప్లేస్కి. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి అలా జరిగింది, ఆ షో అనేది జరుగుతుంది. సో అది ఇంకా బాగుంది చూడడానికి. ఓవరాల్గా ఈ బోట్ రైడ్ అయితే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ రైడ్ అయితే ఓవరాల్గా ఒక 25 minutes అలా ఉంటుందన్నమాట. మొత్తం అట్రాక్షన్స్ అవన్నీ చూపిస్తారు, మనం మంచిగా కూర్చొని అవన్నీ చూడొచ్చు అనమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో డెఫినెట్గా సింగపూర్ కనుక విజిట్ చేసే ప్లాన్ ఉంటే ఈ ప్లేస్ కూడా డెఫినెట్గా విజిట్ చేయండి, ఈ రైడ్కి అయితే వెళ్ళండి. సో మేమైతే వెళ్ళిన రోజే వెళ్ళిపోయామన్నమాట ఈ ప్లేస్కి. చాలా బాగా అనిపించింది, మా జర్నీ అలసట అంతా కూడా తీరిపోయింది. సో లాస్ట్లో రైడ్ అయిపోయేటప్పుడు కొన్ని ఫొటోస్ దిగుతున్నాము. సింగపూర్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఉంటున్నారు, వాళ్ళ వల్లే మేము అక్కడికి వెళ్ళటం అండ్ అక్కడ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు అక్కడ ఉండటం వల్ల మా ట్రిప్ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా జరిగిపోయింది. సో Day 1 అలా జరిగిందనమాట. Day 2 మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.